హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు 64 అవర్స్. చూడండి, అది పుదీనా ఇడ్లీ. పుదీనా ఇడ్లీ అనేది చాలా బాగుంటుందండి. పైన కారపొడి చల్లుకొని తింటే సూపర్గా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, పుదీనా చట్నీ చేసేద్దామా అన్నట్టు చెప్పడం మర్చిపోయా. దీని మీద చుక్క నెయ్యి వేసేసుకొని తినంటే ఇంకా బాగుంటుంది అనమాట. ఓకేనా? పుదీనా ఇడ్లీ చేసేద్దామండి. చూడండి, పుదీనా కొద్దిగా తీసుకున్నాను, ఒక పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, జీలకర్ర, పెరుగండి. ఏమంటే నేను 4 ఇడ్లీలు చూపిస్తున్నాను. ఇడ్లీ బ్యాటర్లో ఏంటంటే నేను ఉప్పు వేసానండి, గుర్తుపెట్టుకోండి. పెరుగండి, తర్వాత దాంట్లోనే పుదీనా, మిగతా పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం కూడా వేసేసి మిక్సీ పెట్టేద్దామండి. మిక్సీ వేసుకొచ్చానండి. ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఇడ్లీ బ్యాటరు ఒక 2 స్పూన్లు వేద్దాము. సాల్ట్ ఆల్రెడీ నేను కలిపాను. తర్వాత మిక్సీ పట్టినంతా కూడా దాంట్లో వేసేయండి. కలిపేసేద్దాం. ఇడ్లీ ప్లేట్కి కొద్దిగా ఆయిల్ రాసేద్దామండి. తర్వాత బ్యాటర్ ఉంది కదా, మనం అది ఇడ్లీ వేసుకుందాము. ఏమంటే ఇడ్లీ అండి, చూడండి, ఆ బ్యాటర్ వేసేటప్పుడు ఏం చేయాలంటే రౌండ్ ఉంది కదా ఇడ్లీ ప్లేట్కి, కొంతమంది ఏంటంటే తెలియక ఎక్కువ వేసేస్తారు. అలా కాకుండా ఆ రౌండ్కి ఎగ్జాక్ట్గా మీరు వేస్తే ఇడ్లీ చాలా అందంగా, నీట్గా, చక్కగా కనపడుతుందండి. సో అలా వేసేసుకుని ఏం చేద్దాము అంటే మనం ఇడ్లీ పొయ్యి మీద పెట్టేసుకుందామండి. పుదీనా ఇడ్లీ రెడీ అయిపోయింది. ఒక్కసారి చూద్దాం ఎలా వచ్చిందో ఇడ్లీ. ఏమండి, ఎలా ఉంది పుదీనా ఇడ్లీ? ఏమండి, ఈ ఇడ్లీకి ఏంటంటే ఓన్లీ చట్నీతో తినండి, ఉట్టి చట్నీ. ఆ చట్నీ కూడా ఏం చేస్తారు అంటే కనుక గట్టి చట్నీ కాకుండా ఆ గట్టి చట్నీలో ఏంటంటే నీళ్లు, వాటర్ ఎక్కువ కలిపి మీరు దాంట్లో నంచుకొని తినండి, అంటే సాంబార్ లాగా అనమాట. అలా చేయండి. ఈ యొక్క ఇడ్లీ అనేది చాలా చాలా బాగుంటుంది. ఓకేనా? ఇడ్లీలు ఎలా వచ్చినాయో వరుసగా 1 వస్తున్నాయి కదండి. ఇవన్నీ మీకోసమే నేను చేస్తున్నాను. మీరు మీ పిల్లలు ఆనందంగా ఎంజాయ్ చేయాలని చెప్పి. ఓకేనా? థ్యాంక్స్ చెప్తుంది మీకు 64 అవర్స్.